హలో, వెల్కమ్ టు అమ్మతో మన్ను పాప ఛానల్. యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఆల్రెడీ నేను 3 షార్ట్స్ పోస్ట్ చేశాను. ఆ షార్ట్స్కి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అండ్ ఆ 3 షార్ట్స్కి ఎగ్జాక్ట్గా 40 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టాపిక్ వచ్చేసి గ్లాస్ జార్ అండి. ఈ గ్లాస్ జార్ రాకముందు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరికైనా కిచెన్ అనేది ఒక కొత్త ఎన్విరాన్మెంట్. సో అందులో అడుగు పెట్టాక మనకి స్టార్టింగ్ ఏం అర్థం కాదు, ఒక పజిల్లా ఉంటుంది. సో నాకు కూడా అదే పజిల్ అండి. స్టార్టింగ్ స్టీల్ బాక్సెస్ లేకపోతే ప్లాస్టిక్ అలా ఉండేవి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టీల్ బాక్స్లో ఉన్నవి నాకు విజిబిలిటీ లేకపోవడం వల్ల, నేను చూసుకోకపోవడం వల్ల చాలా వరకు ఖరాబ్ అయి పడేసేదాన్ని. వేస్ట్ ఆఫ్ మనీ. అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ యూజ్ చేయడం అనేది నాకు పర్సనల్గా ఇష్టం లేదు. ఏదో 1-2 ఉన్నా కూడా నేను తీసేసాను. సో స్టీల్ జార్ అనేది నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. నేను గ్లాస్ జార్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ గ్లాస్ జార్ వల్ల నాకు యూజ్ అయింది ఏంటి అంటే, ఫస్ట్ విజిబిలిటీ. నాకు ఎక్కడ ఏది ఉంది అనేది మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైం వేస్ట్ అవ్వదు. నా స్టీల్ బాక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా టైం వేస్ట్ అయిపోయేది. ఏది ఎక్కడుందో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా కిచెన్లో, అందువల్ల నాకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోయేది. సో ఇప్పుడు నాకు అసలు అలాంటి ప్రాబ్లమే లేదండి. ట్రస్ట్ మీ, నేను చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటాను. నా కిచెన్లోకి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ నాకు లేవు. ఈ జార్స్ అన్నీ నేను ఒకేసారి తీసుకోలేదండి. మీకు కూడా ఒకేసారి తీసుకోమని అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకు అనంటే, మీరు అది మెయింటెనెన్స్ చేయగలరా చేయలేదా అనేది మీకంతటా మీకు తెలియాలి. సో అందుకని ఫస్ట్ చిన్న చిన్నవి తీసుకోండి. నేను అలాగే తీసుకున్నాను. అందులో డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, అలా వేసి చూడండి. మీకు అర్థమైపోతుండే అది క్లీనింగ్ మీరు చేయగలరా లేదా అలా చూసుకోండి. నెక్స్ట్ గ్రాసరీస్ తీసుకోండి. గ్రాసరీస్ కోసం తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా డైరెక్ట్గా ఇంకా మనం ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీకు దాని గురించి రెస్పాన్సిబిలిటీ వస్తుంది, దాని మెయింటెనెన్స్ వస్తుంది. మీకు విజిబుల్ ఉండేసరికి టైం ఎంత సేవ్ అవుతుందో తెలుస్తుంది, దానివల్ల యూస్ తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఇందులోకి షిఫ్ట్ అవుతారు. మీకు ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది. నాకైతే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్పెషల్లీ బేబీ మదర్స్కి చాలా యూజ్ అవుతుందండి. టైం సేవ్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ బేబీతో, దట్ మళ్ళీ కిచెన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక చేంజ్ అనేది మీ లైఫ్లోకి వస్తే, ట్రస్ట్ మీ, ఇది చెప్పడానికి వినడానికి చాలా సిల్లీ అనిపిస్తున్నప్పటికీ దీనివల్ల మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎందుకు టైం వేస్ట్ అయిపోయింది అనేది కూడా అర్థం అవ్వదు ఇవి లేకపోతే. నా ఒపీనియన్. ఇవి పర్చేస్ చేసే ముందే చాలా ఆలోచించుకోవాలి అండి. ఎందుకు అనంటే ఇవి ప్లాస్టిక్ లాగా స్టీల్ లాగా ఎవరికైనా ఇవ్వడము పడేయడం చేయలేమండి. సో తీసుకున్నాము అంటే డెఫినెట్గా యూస్ చేయాలని మనకు ఆటోమేటిక్గా మన మైండ్ చెప్తుంది. సో కేర్ఫుల్గా తీసుకునే ముందే ఆలోచించుకోండి. నేను నా నెక్స్ట్ వీడియోలో పక్కా పోస్ట్ చేస్తానండి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఏ క్వాంటిటీకి ఎలా ఏం సరిపోతుంది, నా ఐడియాలజీని బట్టి నేను షేర్ చేస్తాను. మీకేమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే యూస్ చేసుకోండి. ఈ స్నాక్స్ అన్నీ నేనే ప్రిపేర్ చేశానండి విత్ ద హెల్ప్ ఆఫ్ మై పేరెంట్స్. దట్టు కట్టెల పొయ్యి మీద. నేను అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో. ఇవన్నీ నేను 1 డేలో ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేస్తానండి ఎవ్రీ మంత్. సో ఇవన్నీ చేసేటప్పుడు చాలా స్ట్రెస్గానే అనిపిస్తూ ఉంటుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఇవన్నీ గుర్తు చేయదండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు చేయడానికి రాకపోయినా, టైం లేకపోయినా, ఇలా బేబీస్తో ఇబ్బంది ఉన్నా నైబర్స్ హెల్ప్ తీసుకోండి. పేరెంట్స్ వచ్చినప్పుడు చేయించుకోండి, లేకపోతే అక్కడనే తెచ్చుకొని తినండి. అంతేకాని మీరైనా పిల్లలైనా ఎవరైనా బయట ఫుడ్ అనేది, బయట స్నాక్స్ అనేది అవాయిడ్ చేయడానికి ఈ ఇయర్ రిజల్యూషన్గా పెట్టుకొని ట్రై చేయండి తినకుండా ఉండడానికి. ఈ స్నాక్స్లో మీకు ఏదైనా నచ్చి మీకు వీడియో కావాలి అని అనిపిస్తే డెఫినెట్గా నేను షేర్ చేస్తానండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా సైడ్ వీటిని కారపూస, డ్రై ఫ్రూట్ లడ్డు, సున్నుండ అండ్ పల్లి పట్టి అంటామండి.
ఈ సున్నుండలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యితో నేను సున్నుండలు చేసి పాపకి ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏది బయట కొనకుండా మన చేతులతో మనం తిన్నామంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ హెల్తీ హ్యాపీనెస్ అదంతా వేరే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మీలో ఎంతమందికి పల్లీ పట్టి ఇష్టం అండి? నా చిన్నతనంలో మాకు పల్లీల చేను ఉండేది. సో మా ఇంట్లో ఎప్పుడు పల్లీ పట్టి ఉండేది. అందుకే నాకు పల్లీ పట్టి అంటే చాలా ఇష్టం. అది ఒక పీట పైన ఒక చెక్కలాగా పోసేవాళ్ళండి. ఎంతైనా అప్పట్లో వాళ్ళు వంటకాలు ఇప్పుడు మళ్ళీ. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మేక్ ష్యూర్ మీరు పిల్లలకి ఎప్పుడు ఈ స్నాక్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి బాగా ఆకలేసినప్పుడు గమనించి అప్పుడు మాత్రమే మనం ఇది ఆఫర్ చేయాలి. ఇక్కడ చూడండి, మా పాప నన్ను తినమని అంటుంది. 6th మంత్ స్టార్టింగ్ తనకి సపరేట్గా ఇవన్నీ పౌడర్ చేసి లడ్డు ప్రిపేర్ చేస్తుండే. బట్ తను నేను ఏం తింటే అదే కావాలి అనేది. తను ఇంత పర్ఫెక్ట్గా తినడానికి రీజన్ ఏంటంటే 6th మంత్ నుండి ఎలా తిన్నా తన హ్యాండ్కి ఇచ్చేదాన్ని. ఎంత మెస్సీ చేసినా క్లీన్ చేసేదాన్ని ఓపికతో, తనతో కూర్చొని తినేదాన్ని. ఇప్పటికీ తనకి ఏదైనా కొత్త ఫుడ్ అలవాటు చేయాలి అని అనుకుంటే తనకి నచ్చకపోయినా చూడు మమ్మీ తింటుంది అని నేను ఒక్కసారి తిని తనకు చూపించాను అంటే ఆటోమేటిక్గా తను తినేస్తుంది. ఎందుకంటే అమ్మ తింటుంది కదా, నేను కూడా తినాలి. మనం ఏం చేస్తే అదే చేస్తారండి వాళ్ళు, కాపీ క్యాట్ అంతే. సో ఇవాల్టి వీడియో ఇలా ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా, మోటివేషన్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.